కొత్త నెంబర్తో ఫోన్ చేస్తే కానీ ఫోన్ లిఫ్ట్ చేయవా? సార్ అలా కాదు, కొంచెం బిజీగా ఉండడం వల్ల లిఫ్ట్ చేయలేదు. సరే, ఇచ్చిన టాస్క్ ఎంతవరకు వచ్చింది? సార్ అది ఇంకా ట్రయల్లో ఉంది. మీరు ఇంకో 2 వీక్స్ నాకు టైం ఇస్తే మొత్తం కంప్లీట్ చేస్తాను. వాట్, 2 వీక్సా? నీ కింద ఇప్పటి వరకు ఎంతమంది ఖర్చు పెట్టానో తెలుసా? సార్ అది కాదు సార్, ఇంకొక ఛాన్స్. నేనైతే నీకు మాత్రం 1 వీక్ మాత్రమే ఇస్తాను. ఆ 1 వీక్లో పని పూర్తి చేయాలి, లేదంటే ఏంట్రా ఇది? రేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకు యాక్సిడెంట్ అయ్యి 5 సంవత్సరాలు అవుతుందిరా, అయినా నువ్వు 2019లో ఉండిపోయావు. ఇంకా రాని దాని కోసం ఎందుకురా ఈ ప్రయత్నం? అయినా నీకేం తెలుసురా, 4 పుస్తకాలు చదివినంత మాత్రం నువ్వు నీ గతాన్ని మార్చుకోలేవు. నాకేం తెలుసా? అసలు నీకు టైం అంటే ఏంటో తెలుసా? నీ దృష్టిలో టైం అంటే ముందుకు వెళ్ళేది, అదే నా దృష్టిలో టైం అంటే అక్కడే తిరిగేది. నేను నమ్మిన బలమైన సత్యం ఏంటంటే టైం అనేది మీరు అనుకున్నట్టు ముందుకు సాగేది కాదు. ఇదే ఈ పిచ్చి మాటలతో నీ ఫ్యూచర్ని పోగొట్టుకున్నావు. గొప్ప గొప్ప మేధావులు ఏం చేయలేకపోయారా? వాళ్ళతో పోల్చుకుంటే నీ అనుభవం ఎంత? పారాడాక్స్. ఈ ప్రపంచంలోనే మేధావులు కూడా జవాబు చెప్పలేని ప్రశ్నలే ఈ పారాడాక్స్. అసలు ఈ పారాడాక్స్ అంటే ఏంటి? మీలో ఎవరికైనా ఈ పారాడాక్స్ అంటే తెలుసా? తెలీదు. అసలు ఈ పారాడాక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్న భూమి ఫ్లాట్గా ఉంటుంది, అదే భూమిని స్పేస్ నుంచి చూస్తే అది స్పియర్గా ఉంటుంది. ఎందుకలా? భూమి ఫ్లాట్గా ఉంటుందని నిజమా, లేక స్పేస్ నుంచి చూస్తే స్పియర్గా ఉంటుందని అబద్ధమా? అదేంటి సార్, ఈ బుక్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఫ్లాట్గా కనిపిస్తుంది, అదే టాప్ నుంచి చూసుకుంటే బుక్ తాలూకు ఒరిజినల్ షేప్ అనేది కనిపిస్తుంది సార్. మీ అందరికి అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ అందరికి ఆల్బర్ట్ ఐన్స్టీన్ తెలుసు కదా? తను రాసిన థియరీస్ తెలుసు కదా టైం ట్రావెల్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరూ తన థియరీస్ని బట్టి ఒక టైం ట్రావెల్ని తయారు చేశారు అనుకుందాం. తయారు చేసి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఉన్న కాలానికి వెనక్కి వెళ్ళి ఆ థియరీస్ మీకు బాగా నచ్చి ఆ థియరీస్ పైన బాగా క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్స్ అడిగితే ఆల్బర్ట్ ఐన్స్టీన్ దానికి ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వడు, ఎందుకంటే అప్పటి వరకు టైం ట్రావెల్ కోసం ఎలాంటి థియరీస్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ రాయుండడు కాబట్టి.
సో మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా తనకి ఏమీ అర్థం కాదు. మీ అందరికి అర్థమవుతుందని నేను చెప్పింది. సో ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇలా అంటాడు, మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. కానీ మీరు సార్ ఇది మీరు రాసిన థియరీసే అని, బట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ రాయలేదు. సో ఆ నిరాశతో మళ్ళీ మీరు ప్రెజెంట్కి వస్తారు అనుకుందాం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మీరు వదిలేసిన థియరీ పేపర్స్ని చదివి మాడ్యులేషన్ చేస్తూ తన పేరు పైన పేటెంట్ రైట్స్ తెచ్చుకుంటే ఇప్పుడు మీరే చెప్పండి, ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన సొంతంగా రాసుకున్న థియరీస్ని పబ్లిష్ చేశాడా లేక మీరు ఇచ్చిన పేపర్స్ని పబ్లిష్ చేశాడా? అయితే ఆ థియరీస్ రాసింది ఎవరు? మీ అందరికి అదే డౌట్ వచ్చిందా? ఇప్పుడు ఆ టైం ట్రావెల్ చేసిన థియరీస్ వాటి ఒరిజినాలిటీని అవి కోల్పోయింది. అసలు ఒరిజినాలిటీ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్కి తన స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ కోల్పోతే దాన్నే ఒరిజినాలిటీని కోల్పోవడం అంటారు. అర్థమైందా? ఆబ్జెక్ట్ అన్నారు కదా, అసలు ఆబ్జెక్ట్ అంటే ఏమిటి? ఇప్పుడు మీ అందరూ టైం ట్రావెల్ చేస్తే యు ఆర్ ద ఆబ్జెక్ట్స్. అంటే మనం మన గతాన్ని మార్చుకోలేమా? ఇందులో ఎంత అర్థం ఉందా? అలా అయితే ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యి ఉంటే నువ్వు ఫ్యూచర్ నుంచి ఇక్కడికి వస్తావు కదా. అంటే నువ్వు ఫ్యూచర్లో ఉంటే నీ పాస్ట్ని చూడడానికి వస్తావు కదా. రాలేదంటే సక్సెస్ అవ్వనట్టే కదా. అలా అనుకుని నా ప్రయత్నాన్ని నేను ఆపేస్తే నా గతాన్ని నేను ఎప్పటికీ మార్చుకోలేనురా. సార్ ఫోన్ చేస్తున్నారు, ఏం చెప్పాలి? హలో సార్, ఇచ్చిన టచ్ కంప్లీట్ అయిందా? దాదాపు కంప్లీట్ అయింది సార్. దాదాపు అవడం కాదు, Say yes ఒకసారి ట్రయల్ or చేద్దాం. no. ఒకసారి తీసుకొని రా. భయ్యా ఇది ఏ ఇయర్? ఇదే ఇయర్ 2024. 2019 ఇది. భయ్యా కొంచెం డేట్ చెప్తావా? June 9. జూన్ 9. అవును.
ఈ టైంలో నేను ఎక్కడున్నాను రా? అనియా, ఇటు వెళ్ళొద్దు, రోడ్లు బాగాలేదు, యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇటు వెళ్ళండి, నా మాట వినండి, ఇటు వెళ్ళండి. నేను 2024 నుంచి వచ్చినట్టు వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత నాకు రామాయణంలో జరిగిన ఒక సంఘటన గుర్తొస్తుంది. రామాయణం ముగిసే సమయంలో రాముడు తన అవతారం వదిలి వెళ్ళాల్సిన సమయం ఇది. దానికి హనుమంతుడు ఒప్పుకోడు. అయితే అప్పుడు రాముడు హనుమంతుని పిలిచి తన చేతికున్న ఉంగరాన్ని తీసి ఒక రంగంలో వేస్తాడు. దాన్ని తిరిగి తెమ్మని హనుమంతుడికి ఆజ్ఞిస్తాడు. అప్పుడు హనుమంతుడు ఆ రంధ్రంలోకి వెళ్ళి చూసినోడికి అక్కడ చాలా ఉంగరం ఉంటాయి.
అప్పుడు సడన్గా ఒక దేవత ప్రత్యక్షమై నువ్వు ఇప్పటికే ఇక్కడికి చాలాసార్లు వచ్చావు అని హనుమంతుడితో చెప్తుంది. అక్కడ అన్ని ఉంగరాలు ఉన్నాయంటే రాముడు చాలాసార్లు ఆజ్ఞించినట్టు, రామాయణం కూడా చాలాసార్లు జరిగినట్టు తెలుస్తుంది.